లాస్ట్ జాగ్రఫీ క్లాస్లో అక్షాంశాల గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. లాటిట్యూడ్స్. సింపుల్గా ఈ అక్షాంశాలు అంటే ఏమని చెప్పచ్చు? భూమధ్య రేఖకి సమాంతరంగా భూమికి అడ్డంగా ధృవాల వరకు గీయబడ్డ ఊహారేఖలు. అంటే మనం ఈక్వేటర్ దగ్గర స్టార్ట్ చేస్తాము, 1 డిగ్రీ గ్యాప్లో సర్క్యులర్ ఫామ్లో గీస్తాం. ఈ లాటిట్యూడ్స్ ఈక్వేటర్ నుంచి పైకి ఒక 90 ఉంటాయి, కిందకు ఒక 90 ఉంటాయి. సో ఆ 90 ప్లస్ ఈ 90 అండ్ భూమధ్య రేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. ఇంకేం నేర్చుకున్నాం ఈ అక్షాంశాల గురించి? ఇవన్నీ కూడా సర్క్యులర్ ఫార్మేట్లో ఉంటాయి, అంటే వృత్త రేఖలు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. భూమధ్య రేఖ దగ్గర లెంత్ ఎక్కువ ఉంటుంది, అక్కడి నుంచి పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా ఈ అక్షాంశాల లెంత్ నెమ్మదిగా తగ్గిపోతూ పోల్స్ దగ్గరకు వచ్చేసరికి దే బికేమ్ పాయింట్స్, అంటే బిందువుల్లాగా మారిపోతాయి. నార్త్ సైడ్ ఉండే లాటిట్యూడ్స్ని ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము, అలానే సౌత్ సైడ్ ఉండే లాటిట్యూడ్స్ని ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. 23.5 ఉంటే అది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ. 23.5 ఉంటే అది ట్రోపిక్ ఆఫ్ కాప్రికార్న్, మకర రేఖ. అలానే 66.5 డిగ్రీస్ ఎన్ ఉంటే అది ఆర్కిటిక్ సర్కిల్. 66.5 డిగ్రీస్ ఎస్ ఉంటే అది అంటార్కిటిక్ సర్కిల్. ఈ అక్షాంశాల యొక్క మెయిన్ యూజెస్ ఏంటి? ఆబ్వియస్లీ ప్లేసెస్ని లొకేట్ చేయడానికి యూజ్ అవుతాయి, కానీ ఇది మెయిన్ పర్పస్ కాదు. మెయిన్ పర్పస్ ఏమని చెప్పుకున్నాం? క్లైమేట్ క్లాసిఫికేషన్. ఉష్ణమండలాల్ని, సమశీతోష్ణ మండలాల్ని, ధ్రువమండలాన్ని గుర్తించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ ఏ టైంలో వేడిగా ఉంటుందో, ఎక్కడ ఏ టైంలో చల్లగా ఉంటుందో ఈ అక్షాంశాల ఆధారంగా మనం చెప్పచ్చు. విండ్ సర్క్యులేషన్ని అనలైజ్ చేయొచ్చు. వీటితో పాటు ఈక్వినాక్సిస్, సాల్స్టిసెస్, విషవత్తులు, ఆయనంతములు, వీటిని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో భూమికి అడ్డంగా గీయబడ్డ ఊహారేఖల గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నిలువుగా గీయబడ్డ ఊహారేఖల గురించి నేర్చుకుందాం. వర్టికల్ లైన్స్. ఉత్తర ధ్రువం భూమికి టాప్లో ఉండే ఒక పాయింట్ అని చెప్పుకున్నాం. దక్షిణ ధ్రువం భూమికి బాటంలో ఉండే ఒక పాయింట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఒక స్ట్రైట్ లైన్ గీసామనుకోండి, దాన్ని లాంగిట్యూడ్ అంటాం. ఇప్పుడు దీనికి 1 డిగ్రీ గ్యాప్ ఇచ్చి ఇలా ఎర్త్ చుట్టూ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు లైన్స్ గీసామనుకోండి, మనం స్టార్ట్ చేసిన లైన్ మీదకి మళ్ళీ రావడానికి ఎన్ని లైన్స్ పడతాయి? ఎర్త్ సర్క్యులర్ ఫామ్లో ఉంది కాబట్టి మనం 1 డిగ్రీ గ్యాప్ ఇచ్చి లైన్స్ని డ్రా చేస్తున్నాం కాబట్టి ఏ కంప్లీట్ సర్కిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 360 డిగ్రీస్ కాబట్టి మొత్తం 360 లైన్స్ని డ్రా చేయగలుగుతాం. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్షాంశాలు అలాగే ఇవి కంప్లీట్ సర్కిల్స్ కాదు, సెమీ సర్కిల్స్, అంటే అర్ధవృత్తాలు. స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది. ఈ రెండింటినీ కలుపుతూ కేవలం నిలువుగా గీయబడ్డ రేఖలు మాత్రమే. అందుకే వీటిని రేఖాంశాలు అంటాం. ఇంగ్లీష్లో అయితే లాంగిట్యూడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల్ని కలుపుతూ భూమధ్య రేఖని ఖండిస్తూ 1 డిగ్రీ గ్యాప్తో నిలువుగా గీయబడ్డ ఊహారేఖల్ని మనం రేఖాంశాలు అని పిలుస్తాం. వీటి లెంత్స్ సేమ్ ఉంటాయి. లాటిట్యూడ్స్లో లాగా ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండదు. లాంగిట్యూడ్స్ అన్నీ కూడా సేమ్ లెంత్ కలిగి ఉంటాయి. ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం ఈ రేఖాంశాలు? 360 ఉంటాయి. వీటి మెయిన్ పర్పస్ ఏంటంటే టైం జోన్స్ని ఐడెంటిఫై చేయడానికి. అంటే ఏ ప్లేస్లో ఎంత టైం అయింది అనే విషయాన్ని వీటిని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదెలా అంటే ప్రతి రేఖాంశం మీద ఒకే టైంలో సన్ రేస్ స్ట్రైట్గా పట్టడం జరుగుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఒక రేఖాంశం మీద అన్ని ప్లేసెస్లోనూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. ఈ లాంగిట్యూడ్స్ లెంత్ సేమ్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, కానీ వాటి మధ్య డిస్టెన్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ దగ్గర ఈ రేఖాంశానికి మధ్య డిస్టెన్స్ 69.17 మైల్స్ ఉంటుంది, అంటే దాదాపు 111.32 కిలోమీటర్స్. ఈ ఈక్వేటర్ నుంచి పైకి కానీ కిందికి కానీ వెళ్లే కొద్దీ డిస్టెన్స్ తగ్గుతూ వచ్చి ధృవాల దగ్గర 0 అయిపోతుంది. ఇప్పుడు మీరు రౌండ్గా ఉండే ఒక బాల్ తీసుకున్నారనుకోండి, దాని చుట్టూ కొన్ని స్ట్రైట్ లైన్స్ గీసారనుకోండి, వాటిలో ఏ గీత కరెక్ట్గా మిడిల్లో ఉంటుందంటే ఏం చెప్తారు? ఒక రౌండెడ్ ఆబ్జెక్ట్ మీద లైన్స్ వేసినప్పుడు మన ఫేస్కి దగ్గరగా ఉండే ప్రతి లైన్ కూడా మధ్యలోనే ఉంటుంది. అంటే ఇది మిడిల్ లైన్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. అదే మీరు వేరే షేప్ ఏదైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నారనుకోండి, దానికి కూడా ఇలా సిమిలర్ లైన్స్ గీసారనుకోండి, మిడిల్ లైన్ ఏది అని అడిగితే ఖచ్చితంగా ఇది అని ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం. కానీ రౌండెడ్ ఆబ్జెక్ట్స్కి అలా చెప్పడం పాసిబుల్ కాదు. అలానే మన గ్లోబ్ కూడా ఈ రౌండ్ షేప్లోనే ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా మిడిల్ లైన్ ఏది అంటే మనం చెప్పలేం. ర్యాండమ్గా ఏదో లైన్ని మిడిల్ లైన్గా కన్సిడర్ చేయడమే. సో అలా కళ్ళు మూసుకొని ఈ 360 లైన్స్లోనూ ఒక లైన్ని సెలెక్ట్ చేశారు. 0 డిగ్రీల రేఖాంశం. ఫస్ట్ తీసుకున్న లైన్ కాబట్టి దీన్ని ప్రైమ్ మెరిడియన్ అన్నారు, అంటే మొదటి రేఖ లేదా ప్రథమ రేఖాంశం అని. ఇది ఎక్కడి నుంచి పోతుందా అని చెక్ చేస్తే ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ అనే ఒక టౌన్ నుంచి పోతుంది. అందుకే దీన్ని గ్రీన్విచ్ రేఖాంశం అని కూడా అంటారు. సో 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ మెరిడియన్ అంటారు, ప్రధాన రేఖాంశం, అండ్ గ్రీన్విచ్ రేఖాంశం అని కూడా అంటారు. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మన ఎర్త్ని అడ్డంగా 2 ఈక్వల్ పార్ట్స్ చేసాం కదా, అలానే ఈరోజు నిలువుగా 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకోండి. ఈ లాంగిట్యూడ్స్ అర్ధవృత్తాలు అని చెప్పుకున్నాం. అంటే ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ మీద చాకు పెట్టుకొస్తే ఎర్త్ సగం మాత్రమే కట్ అవుతుంది. మరి మిగతా సగం కూడా ఈక్వల్గా కట్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కూడా సేమ్ లైన్ మీద కట్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే మన ఎర్త్ 2 ఈక్వల్ భాగాలు అవుతుంది. సో దీనికోసం ఏం చేసామంటే ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ లైన్కి కరెక్ట్గా రెండో వైపున ఇంకో లైన్ ఐడెంటిఫై చేసాం. దాన్ని 180 డిగ్రీ లాంగిట్యూడ్ లైన్ అన్నాం. ప్రైమ్ మెరిడియన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఈ లైన్ ఉంటుంది కాబట్టి దీన్ని యాంటీ మెరిడియన్ అని కూడా పిలుస్తారు. సో 0కి ఆపోజిట్గా ఉన్న లైన్ 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ 0 నుంచి స్టార్ట్ చేసి ఈస్ట్ సైడ్ 1, 2, 3, 4 ఇలా 1 డిగ్రీకి ఒక లైన్ చొప్పున డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే 177, 178, 179 అండ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్న లైన్కి రీచ్ అయ్యేసరికి 180 డిగ్రీస్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ 0 దగ్గర స్టార్ట్ చేసి ఈసారి మళ్ళీ వెస్ట్ సైడ్ 1 డిగ్రీకి ఒక లైన్ చొప్పున డ్రా చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూడా సేమ్ 1, 2, 3, 4 అలా కంటిన్యూ చేస్తూ మళ్ళీ 177, 178, 179 ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్న లైన్కి రీచ్ అయ్యేసరికి 180 డిగ్రీస్ కంప్లీట్ అవుతాయి. సో ఓవర్ వ్యూ చూసుకుంటే మనకి 0 డిగ్రీ లాంగిట్యూడ్ లైన్ ఒకటే ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ 180 డిగ్రీ లాంగిట్యూడ్ లైన్ కూడా ఒకటే ఉంటుంది. కానీ 1 నుంచి 179 వరకు మాత్రం ఈస్ట్ సైడ్ ఏమో ఒక 179 లైన్స్ ఉంటాయి, వెస్ట్ సైడ్ ఒక 179 లైన్స్ ఉంటాయి. సో టోటల్ ఎన్ని లాంగిట్యూడ్స్ వచ్చాయి? ఈస్ట్ సైడ్ ఉన్న 179 లాంగిట్యూడ్స్ ప్లస్ వెస్ట్ సైడ్ ఉన్న 179 లాంగిట్యూడ్స్ టోటల్ 358 ప్లస్ 0 డిగ్రీస్ ఒకటి ఉంది, 180 డిగ్రీస్ ఒకటి ఉంది. సో టోటల్ ఎన్ని లాంగిట్యూడ్స్ అవుతున్నాయి? 358 ప్లస్ 2 360 లాంగిట్యూడ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎర్త్ని నిలువుగా 2 సమాన భాగాలు చేసామని చెప్పుకున్నాం కదా. గ్రీన్విచ్ నుంచి ఈస్ట్ సైడ్ ఉండే అర్ధ భాగాన్నేమో ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం, తెలుగులో అయితే పూర్వార్ధగోళం. వెస్ట్ సైడ్ ఉండే అర్ధ భాగాన్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం, తెలుగులో అయితే పశ్చిమార్ధగోళం. సో గ్రీన్విచ్ నుంచి తూర్పున 180 డిగ్రీల రేఖాంశం వరకు గల అర్ధగోళాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఏంటి? పూర్వార్ధగోళం, ఈస్టర్న్ హెమిస్ఫియర్. గ్రీన్విచ్ నుంచి పశ్చిమాన 180 డిగ్రీల రేఖాంశం వరకు గల అర్ధగోళాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఏంటి? పశ్చిమార్ధగోళం, వెస్టర్న్ హెమిస్ఫియర్. ఈ తూర్పు సైడ్ ఉండే 1 నుంచి 179 రేఖాంశాలని తూర్పు రేఖాంశాలు అంటారు. వీటిని ఈతో రిప్రజెంట్ చేస్తారు, ఈస్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి. సో పూర్వార్ధగోళం లేదా ఈస్టర్న్ హెమిస్ఫియర్ మీద ఉండే రేఖాంశాలన్నీ కూడా తూర్పు రేఖాంశాలు. పడమర వైపు ఉండే 1 నుంచి 179 రేఖాంశాలని పశ్చిమ రేఖాంశాలు అంటాం. వెస్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి వీటిని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో పశ్చిమార్ధగోళం లేదా వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద ఉండే రేఖాంశాలన్నీ కూడా పశ్చిమ రేఖాంశాలు. ఇక్కడ చూడండి, మీరు ఈ 0 డిగ్రీ లైన్ దగ్గర స్టార్ట్ చేసి ఈస్ట్ సైడ్ వెళ్ళినా 180 డిగ్రీస్ లైన్ వస్తుంది, వెస్ట్ సైడ్ వెళ్ళినా 180 డిగ్రీస్ లైన్ వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే ఈ తూర్పు రేఖాంశాలకి పశ్చిమ రేఖాంశాలకి కూడా ఎండింగ్ లైన్ ఒక్కటే ఉంటుంది. ఈ 180 డిగ్రీ లైన్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ లాంగిట్యూడ్స్ రెండింటికి కూడా కామన్ లైన్ అనమాట. అందుకే దీన్ని ఈస్ట్ అండ్ వెస్టర్న్ లాంగిట్యూడ్ లైన్ అంటాం, తెలుగులో అయితే తూర్పు పశ్చిమ రేఖాంశం. 0 డిగ్రీ లైన్ని ప్రైమ్ మెరిడియన్ లేదా గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అంటాం. ఈ 0 డిగ్రీ లైన్ ఎటు నుంచి పోతుందని చెప్పుకున్నాం? ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ అనే ఒక టౌన్ మించి పోతుంది. మరి 180 డిగ్రీ లైన్ దేని మీదుగా పోతుంది అని అడిగారు అనుకోండి, రష్యాని అలస్కాని సెపరేట్ చేస్తూ ఒక చిన్న వాటర్ వే ఉంటుంది, ఒక 85 కిలోమీటర్స్ వెడల్పుతో. దాన్ని బేరింగ్ స్ట్రైట్ లేదా బేరింగ్ జలసంధి అంటాం. ఈ బేరింగ్ జలసంధి మీదుగా పోతుంది. సో 0 డిగ్రీ లైన్ ఏమో గ్రీన్విచ్, 180 డిగ్రీ లైన్ ఏమో బేరింగ్ స్ట్రైట్. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం బేరింగ్ జలసంధి గుండా పోతుంది. ఈ బేరింగ్ జలసంధి ఎక్కడుంది అని అడిగితే ఇట్ సెపరేట్స్ అలాస్కా అండ్ రష్యా లేదా నార్త్ అమెరికా అండ్ ఏషియా. ఏ ఏ దేశాలని సెపరేట్ చేస్తుంది అని అడిగితే అలాస్కా అండ్ రష్యా అని చెప్పాలి. ఏ ఏ ఖండాలని సపరేట్ చేస్తుంది అని అడిగితే నార్త్ అమెరికా అండ్ ఏషియా అని చెప్పాలి. సో ఆసియాని ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేసే జలసంధి ఏంటి అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? బేరింగ్ జలసంధి. ఇక్కడి వరకు క్లియర్ కదా? మన ఎర్త్ కంప్లీట్గా ఒకసారి రొటేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని చెప్పుకున్నాం? 24 అవర్స్. ఈ ఎర్త్ని మనం నిలువుగా 360 డిగ్రీస్గా డివైడ్ చేసాం కాబట్టి ఎర్త్ 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ డివైడ్ ద టోటల్ డైలీ రొటేషన్ ఆఫ్ 360 డిగ్రీస్ బై 24 అవర్స్. దట్ మీన్స్ అవర్కి 60 మినిట్స్ కాబట్టి 24 into 60 మినిట్స్ 1440 మినిట్స్. 1440 మినిట్స్ బై 360 ఆన్సర్ ఎంతంటే 4 మినిట్స్. సో ఎర్త్ 1 డిగ్రీ రొటేట్ అవ్వడానికి పట్టే కాలం అప్రాక్సిమేట్లీ 4 మినిట్స్. భూగోళం 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. 1 డిగ్రీకి 4 మినిట్స్ తిరుగుతోంది అంటే గంటకి ఎన్ని డిగ్రీస్ తిరగొచ్చు ఎర్త్? 15 డిగ్రీలు. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రేఖాంశం మీద సూర్యుడు నిట్టెన్నులుగా స్ట్రైట్గా పడుతున్నాడు అనుకోండి. ఎప్పుడు పడతాడని చెప్పుకున్నాం యాక్చువల్లీ? ఆఫ్టర్నూన్ 12కి. సో ఇలా స్ట్రైట్గా పడినప్పుడు ఆ రేఖాంశం మీద 12 PM అయిందని కన్సిడర్ చేస్తాం. దీన్నే స్థానిక కాలమానం అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్విచ్ దగ్గర సూర్యుడు స్ట్రైట్గా పడుతున్నాడు అనుకోండి. ఎర్త్ పడమర నుంచి తూర్పు వైపుకి తిరుగుతుంది కాబట్టి 0 డిగ్రీ పశ్చిమ రేఖాంశం నుంచి సూర్యుడు 1 డిగ్రీ పశ్చిమ రేఖాంశం మీదకి రావడానికి 4 మినిట్స్ పడుతుంది. 1 డిగ్రీ పశ్చిమ రేఖాంశం నుంచి 2 డిగ్రీ పశ్చిమ రేఖాంశం మీదకి రావడానికి ఇంకో 4 మినిట్స్ పడుతుంది. అదే తూర్పు రేఖాంశాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఆ ప్లేసెస్ని సూర్యుడు దాటి వచ్చేసాడు.
సో ఇప్పుడు గ్రీన్విచ్ దగ్గర ఆఫ్టర్నూన్ 12 అయిందనుకోండి. 1 డిగ్రీ తూర్పు రేఖాంశం దగ్గర టైం ఎంత అంటే ఏం చెప్తాం? ఆల్రెడీ సూర్యుడు ఆ ప్లేస్ని దాటి 4 మినిట్స్ అయిపోయింది కాబట్టి 12 గంటల 4 నిమిషాలు. 2 డిగ్రీల తూర్పు రేఖాంశం దగ్గర టైం ఎంత అంటే ఆల్రెడీ ఆ ప్లేస్ని దాటేసి 4 + 4 8 మినిట్స్ అయిపోయింది కాబట్టి 12 గంటల 8 నిమిషాలు. అదే ఇప్పుడు గ్రీన్విచ్ దగ్గర ఆఫ్టర్నూన్ 12 అయింది. 1 డిగ్రీ పశ్చిమ రేఖాంశం దగ్గర టైం ఎంత అంటే ఏం చెప్పచ్చు? సూర్యుడు ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళలేదు, ఇంకో 4 నిమిషాలు వెళ్తాడు. అంటే 4 నిమిషాల తర్వాత అక్కడ 12 అవుతుంది. సో ప్రజెంట్ టైం ఎంత అవుతుంది? 11 గంటల 56 నిమిషాలు. ఈ పాయింట్ అర్థమైంది కదా. సో సింపుల్గా చెప్పాలంటే గ్రీన్విచ్ నుంచి స్టార్ట్ చేసి తూర్పు వైపు లేదా కుడివైపు పోయే కొద్దీ ప్రతి డిగ్రీకి 4 మినిట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే గ్రీన్విచ్ నుంచి స్టార్ట్ చేసి పడమర వైపు లేదా ఎడం వైపుకు పోయే కొద్దీ ప్రతి డిగ్రీకి 4 మినిట్స్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈస్ట్కి అయితే +4, వెస్ట్కి అయితే -4 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు మనకి డేటు 13th 5వ నెల 2026లో ఉన్నాం. టైం ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ 5 అయింది అనుకుందాం. మా ఇంటికి మీ ఇంటికి మధ్య 2 degrees గ్యాప్ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఇమీడియట్లీ నేను ఎర్లీ మార్నింగ్ 5 AM ఈ వీడియో అప్లోడ్ చేశానే అనుకోండి. మీరు ఇమీడియట్లీ వీడియో లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి. మీరు ఏ టైంకి వీడియో చూస్తారు? 5:08కి 5 గంటల 8 నిమిషాలకి చూస్తారు. మీ ఫ్రెండ్ 8 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ మీద ఉన్నారనుకోండి. తను కూడా ఇమీడియట్లీ వీడియో ఓపెన్ చేశారనుకోండి. తను ఈ వీడియో ఏ టైంకి చూస్తారు? 5:32 5 గంటల 32 నిమిషాలకి చూస్తారు. సో ఇలా 1 డిగ్రీకి మనం 4 మినిట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 4 యాడ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ 180 degrees లైన్ మీదకి వెళ్ళామనుకోండి. అప్పటికి టైంలో ఎంత తేడా వస్తుంది? 180 × 4 720 minutes. అంటే 12 hours యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మార్నింగ్ 5 అన్నాం కాబట్టి 180 degrees లాంగిట్యూడ్ దగ్గర టైం ఎంత అవుతుంది? ఈవినింగ్ 5 అవుతుంది. 5 PM ఆఫ్ 13th May 2026. అంటే ఇక్కడ ఉదయం 5 అయినప్పుడు అక్కడ సాయంత్రం 5 అవుతుంది. డేట్ మాత్రం సేమ్ ఉంటుంది. అదే మనం వెస్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ అక్కడ -4 చేయాలి. 1 డిగ్రీ వెస్టర్న్ లాంగిట్యూడ్ దగ్గర టైము 4:56 AM అవుతుంది. 2 డిగ్రీ వెస్టర్న్ లాంగిట్యూడ్ దగ్గర టైము 4:52 AM అవుతుంది. అండ్ సో ఆన్. ఇలా 180 degrees ఈస్ట్ అండ్ వెస్టర్న్ లాంగిట్యూడ్ దగ్గర టైం ఎంత అవుతుంది? సేమ్ 180 × 4 720 minutes. అంటే ఇంతకు ముందులాగే 12 hours. అక్కడ 12 hours యాడ్ చేస్తున్నాము, ఇక్కడ 12 hours సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈవినింగ్ 5 అవుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచే లెక్క పెడుతున్నాం, 12 hours మైనస్ చేసాం. సో అది ఎప్పటి ఈవినింగ్ అవుతుంది? ఈరోజు ఈవినింగ్ కాదు, నిన్నటి ఈవినింగ్ అవుతుంది. నిన్నటి సాయంత్రం అనమాట. ఈవినింగ్ 5 PM ఆఫ్ 12th May 2026. లాంగిట్యూడ్ ఒకటే, కానీ రెండు వైపులా 2 వేరువేరు డేట్స్ ఉన్నాయి. అందుకనే దీన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే ఇంటర్నేషనల్ డేట్ లైన్. 180 degrees లాంగిట్యూడ్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. 180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. ఏంటి అంతర్జాతీయ దినరేఖ స్పెషాలిటీ అంటే, ఈ రేఖాంశానికి ఒకవైపు ఒక తేదీ ఉంటే వేరే వైపు వేరే తేదీ ఉంటుంది. సో ఈ రేఖని క్రాస్ చేయాలనుకున్నప్పుడు దానికి అకార్డింగ్ మనం డేట్స్ని మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఈ టాపిక్ నుంచి బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ప్రైమ్ మెరిడియన్ ఏ ప్లేస్ నుంచి పోతుంది, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని ఏ లాంగిట్యూడ్ లైన్ అంటారు, భారత ప్రామాణిక రేఖాంశం అని ఏ లైన్ పిలుస్తారు, ఇలా అనమాట. కానీ కొన్నిసార్లు పేపర్ టఫ్గా ఇవ్వాలి అని డిసైడ్ అయితే ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇంకొంచెం డెప్త్ నేర్చుకుందాం. ఒక వ్యక్తి అంతర్జాతీయ దినరేఖకి ఈస్ట్ సైడ్ ఉంటున్నాడు అనుకోండి. అతను సరదాగా 1 January 2026 ఈ అంతర్జాతీయ దినరేఖని క్రాస్ చేసి వెస్ట్ సైడ్కి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు అతను తన వాచ్లో ఏ డేట్ని ఫాలో అవ్వాలి? 31st ఫాలో అవ్వాలి. ఒకరోజు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రావెల్ చేశాడు కాబట్టి ఒకరోజు వెనక్కి వెళ్ళాడు. అదే వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చాడు అనుకోండి, 1 day యాడ్ చేసుకోవాలి. తెలుగులో చెప్పాలంటే ఒక వ్యక్తి పశ్చిమం నుంచి తూర్పుకు అంతర్జాతీయ దినరేఖను అధిగమిస్తే ఒక రోజుని కలపాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తూర్పు నుంచి పశ్చిమానికి అంతర్జాతీయ దినరేఖను అధిగమిస్తే ఒక రోజుని తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి 28th February 2028 అంతర్జాతీయ దినరేఖని పశ్చిమం నుంచి తూర్పు వైపుకు క్రాస్ చేశాడు. ఇప్పుడు అతని వాచ్లో ఏ డేట్ని సెట్ చేసుకోవాలి? క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఆప్షన్స్లో 1st March ఉంది, 27th February ఉంది, 28th February 12 PM ఉంది, 28th February 12 AM ఉంది. ఇక్కడ మనం ఎంతసేపు పశ్చిమం నుంచి తూర్పుకు పోతే ఒకరోజు కలపాలి అని, తూర్పు నుంచి పశ్చిమానికి పోతే ఒకరోజు తీసేయాలని మాత్రమే ఆలోచిస్తాం. సో కంగారులో ఆప్షన్ 1st March అని పెట్టేస్తాం. కానీ ఇక్కడ 2028 అంటే లీప్ ఇయర్. సో February 29th కూడా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి 29th February. ఇచ్చిన ఆప్షన్స్లో అది లేదు కాబట్టి పైవేవి కావు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిసెంబర్ దగ్గర ఫిబ్రవరి దగ్గర డేట్స్ ఇస్తూ ఉంటాడు. సో కంగారు పడి ఆన్సర్ పెట్టేయకుండా ఒక 2 times క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి చూద్దాం.
మన ఇండియా మీదుగా కూడా లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి కదా, దాదాపు 30 లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి ఇండియా మించి. ఇండియా ఏ ఏ లాంగిట్యూడ్స్ మధ్య ఉంది అంటే వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ వచ్చేసి 68 డిగ్రీస్ అండ్ 7 మినిట్స్, ఇది గుజరాత్ మీదుగా పోతుంది. ఈస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ వచ్చేసి 97 డిగ్రీస్ 25 మినిట్స్, ఇది అరుణాచల్ ప్రదేశ్ మీదుగా పోతుంది. మన ఇండియా పూర్వార్ధగోళంలో ఉంది కాబట్టి ఈ లాంగిట్యూడ్స్ నెంబర్స్ చివర ఏ లెటర్ ఉంటుంది? ఈ లెటర్ ఈ ఉంటుంది. ఇప్పుడు గుజరాత్లో మధ్యాహ్నం 1 గంటకి నరేంద్ర మోడీ స్పీచ్ ఇచ్చారనుకోండి. అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఈ స్పీచ్ని లైవ్లో చూస్తూ ఉంటే వాళ్ళ క్లాక్స్లో టైం ఎంత చూపించాలి? 1 లాంగిట్యూడ్కి 4 మినిట్స్ కలుపుకోవాలి కాబట్టి 30 × 4 120 మినిట్స్ అంటే 2 అవర్స్. సో ఇండియాలో ఒక చివరికి వేరే చివరికి మధ్య 2 అవర్స్ గ్యాప్ వచ్చేస్తుంది. టెక్నికల్లీ చెప్పాలంటే ఇండియాలో ప్రతి లాంగిట్యూడ్ వాళ్ళు వాళ్ళ ముందర లాంగిట్యూడ్ కంటే టైంని 4 మినిట్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనివల్ల యూనిఫార్మిటీ దెబ్బతింటుంది, మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే ఈ 30 రేఖాంశాల్లోనూ కరెక్ట్గా మిడిల్లో ఉన్న ఒక రేఖాంశాన్ని పిక్ చేశారు, 82.5 డిగ్రీస్. ఈ 82.5 డిగ్రీస్ రేఖాంశాన్ని తీసుకుని దాన్ని స్టాండర్డ్ టైమ్గా ఫిక్స్ చేశారు. 82.5 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 82 డిగ్రీస్ 30 మినిట్స్. అంటే ఇప్పుడు ఆ మిడిల్ రేఖాంశం మీద టైం ఎంతైతే అయిందో అటు చివరన ఉన్న గుజరాత్ వాళ్ళు అదే టైంని ఫాలో అవుతారు, ఇటు చివర ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు అదే టైంని ఫాలో అవుతారు. సో దేశం మొత్తం ఫాలో అవుతున్నారు కాబట్టి 82 డిగ్రీస్ 30 మినిట్స్ లైన్ని ఐఎస్టీ లైన్ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్ లేదా స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా, తెలుగులో అయితే భారత ప్రామాణిక రేఖాంశం అని పిలుస్తారు. సో మన భారత్లో ప్రామాణిక కాలంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని తీసుకున్నారు. ఇక్కడి వరకు క్లియర్ కదా? నెక్స్ట్ భారత ప్రామాణిక సమయం గ్రీన్విచ్ కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి? గ్రీన్విచ్ 0 డిగ్రీస్. మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఏమో 82.5 డిగ్రీస్. క్యాలిక్యులేట్ చేయండి, 82.5 × 4 330 మినిట్స్. 330 మినిట్స్ డివైడెడ్ బై 60, 5 అవర్స్ 30 మినిట్స్. సో భారత ప్రామాణిక కాలం గ్రీన్విచ్ కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది అని అడిగితే ఆన్సర్ ఏంటి? 5.5 గంటలు. గ్రీన్విచ్ దగ్గర ఉదయం 5 అయితే మనకి 5.5 అవర్స్ యాడ్ చేయాలి కాబట్టి 10:30 AM అవుతుంది. ఇండియాలో 12 noon అయింది అనుకోండి, గ్రీన్విచ్ దగ్గర టైం ఎంత అవుతుంది? 5.5 అవర్స్ మైనస్ చేయాలి. సో 6:30 6:30. 6:30 AM పిఎంనా? AM. భారత ప్రామాణిక రేఖాంశం అంటే ఎంత చెప్పాం? 82.5 డిగ్రీస్. అదే క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, భారత ప్రామాణిక రేఖాంశాన్ని ఎక్కడి నుంచి నిర్దేశిస్తారు అని. ఆన్సర్ ఏంటంటే మీర్జాపూర్. టీవీ సిరీస్ పేరు కాదు, యూపీలో ఉంది మీర్జాపూర్ అనే సిటీ. ఆ మీర్జాపూర్ సిటీలో వింధ్యాచల్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఒక క్లాక్ టవర్ ఉంటుంది. ఎప్పుడో 1891లో బిల్డ్ చేశారు దాన్ని. ఈ క్లాక్ ఆధారంగానే మన క్లాక్స్ అన్నీ కూడా సెట్ చేసుకుంటాం అన్నమాట. ఏంటి ఈ క్లాక్ స్పెషాలిటీ అంటే ఇది కరెక్ట్గా మన 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్ మీద ఉంది. సో భారత ప్రామాణిక సమయాన్ని ఎక్కడి నుంచి నిర్దేశిస్తారు అని అడిగితే ఆన్సర్ ఏంటి? ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లోని వింధ్యాచల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న క్లాక్ ఆధారంగా. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, ఉత్తరప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాలని టచ్ చేయట్లేదా ఈ లైను అని. యాక్చువల్లీ టచ్ చేస్తుంది, సెంటర్ పాయింట్ కాబట్టి మీర్జాపూర్ని తీసుకున్నాం అంతే. ఈ 82.5 డిగ్రీ లాంగిట్యూడ్ లైన్ మన దేశంలో మొత్తం 5 రాష్ట్రాల మీదుగా పోతుంది. ఏంటంటే ఆ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంని కూడా టచ్ చేస్తుంది ఈ లైన్. ఏ ఏ మేజర్ సిటీస్ గుండా పోతుంది అని అడిగారు అనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఏమో వారణాసి, అలహాబాద్, మీర్జాపూర్ల మీదుగా పోతుంది. మధ్యప్రదేశ్లో ఏమో రేవా అండ్ జబల్పూర్ల మీదుగా పోతుంది. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ మీదుగా పోతుంది. ఒడిషాలో కోరాపూట్ మీదుగా పోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏమో కాకినాడ మీదుగా పోతుంది. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే చెన్నై 70 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉంది, కోల్కతా 88 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉంది. వాటి సమయాల్లో తేడా ఎంత? సింపుల్, 88 - 70. డిఫరెన్స్ ఎంత వస్తుంది రెండింటికి? 18 డిగ్రీస్. 18 డిగ్రీస్ × 4 72 మినిట్స్. 72 మినిట్స్ అంటే 1 hour and 12 minutes. సో రెండింటికి టైం గ్యాప్ ఎంత అంటే 1 hour and 12 minutes. ఇంకో మోడల్లో ఎలా అడగొచ్చు అంటే లండన్లోని బీబీసీ దగ్గర 13th May 2026న ఉదయం 5 గంటలకు ప్రసారమైన న్యూస్ బులెటిన్ బాగ్దాద్లో ఉదయం 9 గంటలకు వినిపించింది. బాగ్దాద్ ఏ రేఖాంశంలో ఉంది అని అడుగుతారు. సో ఇక్కడ లండన్లో టైం ఏమో 5 AM అయింది, బాగ్దాద్లోనేమో 9 AM అయింది. ఇక్కడ 9 - 5 అంటే టైం డిఫరెన్స్ వచ్చేసి 4 hours. ఓవరాల్గా 1 డిగ్రీకి 4 minutes అనుకున్నాం. అంటే గంటకి ఎన్ని డిగ్రీలు అవుతాయి? 60/4 15 degrees అవుతాయి. ఇక్కడ మనకి 4 hours అంటే 4 × 15 60 degrees. ఈస్టా వెస్టా? ముందు కంటే తర్వాత నెంబర్ పెద్దదిగా ఉంది కాబట్టి ఈస్ట్. సో చివరిలో ఈ పెట్టాలి. సో ఇక్కడ 1 degree అంటే 4 నిమిషాలు, 15 degrees అంటే 1 గంట. మనకు మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? 360 degrees.
సో ఈ 360 డిగ్రీలని ఎన్ని 15ల కింద డివైడ్ చేయొచ్చు అంటే 24. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ప్రపంచంలో ఎన్ని టైం జోన్స్ ఉన్నాయని అడుగుతారు. ఆన్సర్ ఏమవుతుంది 24. టోటల్ నెంబర్ ఆఫ్ ద టైమ్ జోన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ 24. ప్రపంచంలోని కాలమండలాల సంఖ్య 24. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 180 డిగ్రీ లాంగిట్యూడ్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఈ రేఖాంశానికి కుడివైపున ఒక డేట్ ఉంటే ఎడం వైపున ఇంకొక డేట్ ఉంటుందని చెప్పుకున్నాం. రేఖాంశం అనగానే మనం జనరల్లీ స్ట్రైట్ లైన్గా అజ్యూమ్ చేసుకుంటాం, కానీ ఈ లైన్ స్ట్రైట్గా ఉండదు. ఈ పిక్చర్లో చూపించినట్టు జిగ్జాగ్గా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఏదైనా ఒక కంట్రీ లేదా దీవి మించి ఈ లైన్ వెళ్ళిందనుకోండి, ఈ లైన్కి కుడివైపు ఒక డేటు ఎడంవైపు ఇంకో డేటు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఆ చిన్న చిన్న దీవుల్ని భూభాగాల్ని తప్పిస్తూ ఈ లైన్ని డ్రా చేయడం జరిగిందనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడితో లాంగిట్యూడ్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి నేర్చుకుందాం.